యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నా. మరి ఈరోజు ఆదివారం ప్రభు దినమున దేవుని మందిరములో ఇలాగా మనం అందరము కూడుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకు కల్పించున్నాడు. ఆమేన్. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న కీర్తనలు మనం చూస్తే 102వ కీర్తనలో మరి 15వ వచనంలో ఉన్నది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి వైపు తిరిగి ఉన్నాడు. ఆమేన్. చాలా మంది ఏమంటారంటే, నాకు దిక్కు మొక్కు ఎవరు లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను అని చెప్తుంటాను. ఎప్పుడంటాము ఇవి? ఏదైనా సమస్య వస్తేనే లేని, ఏదైనా కష్టాలు వస్తేనే నేను ఊరికనే అన్నాం, ఏదైనా నిందలు అవమానాలు వస్తేనే, జరగరానివి ఏదైనా జరిగితే అప్పుడు అంటామండి నాకు ఎవరు లేరు అని. ఈరోజు ఇక్కడ చదవబడిన మాట చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంటే తొలిసివేయగా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటారండి జనం. అంతే, నాకు ఎవరు దిక్కు లేదు, నాకు దేవుడే దిక్కు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడతామండి, దిక్కు లేని వారికి ఎవరంటే దిక్కు దేవుడు. 4 దిక్కులు ఉన్నాయి మనకు. ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. ఈ 4 దిక్కులు ఎవ్వరూ మనం చూడలేదు. 5వ దిక్కు ఎక్కడుంది? పైన. పైన చూస్తున్నాడు. నీ బంధువులు 4 దిక్కుల నుండి నేను పరామర్శించకపోవచ్చు, 4 దిక్కుల నుండి నీకు ఎక్కడ సపోర్ట్ రాకపోవచ్చు, 4 దిక్కుల నుండి నాకు ఎవ్వరు అనుభవం ఉన్నప్పటికీ కూడా, అయితే నేను తెలియజేస్తున్నా, ఈరోజు నువ్వు నమ్మిన యేసు నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. ఆమేన్. నీకైనా నాకైనా నువ్వు నమ్మిన యేసు మాత్రము ఎప్పుడు అన్యాయము చేసేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో కొంచెం సౌండ్ తగ్గి అనొక. కాబట్టి ప్రతినా దేవుడి బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడిని నమ్మిన ప్రతి వారికి కూడా దేవుడు అవుతుంది. అది దేవుడిని నమ్మిన ప్రతి వారికి కూడా దేవుడు సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. బాగా గమనించండి, ఈరోజు అనుకుంటున్నాయేమో, నీకు వచ్చిన రోగాన్ని బట్టో, నీకు వచ్చిన పేదరికాన్ని బట్టో, నీకు వచ్చిన నిందలు అవమానాన్ని బట్టో నాకు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. కానీ నువ్వు నమ్మిన యేసు మాత్రం నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. చాలా మంది అంటారు, నువ్వు సలనీలో పొందుకోసేటోని రా అన్నావు కదా. ఎప్పుడంటావు అది? ఎప్పుడంటావు అది? మోసపోయిన తర్వాత ఇదిగో నువ్వు సలనీలో గొంతు కోసేవు. అంతవరకు ఏమో మంచోడు అంట. నష్టపోయిన తర్వాత జరుగుతుంది ఆ వారండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో, నీ ప్రార్థన దేవుడు వినలేదనుకుంటున్నావా? భూమి మీద ప్రతి మానవుడు దేవునికి మొరపెడుతున్నాడు. పక్షులు మొరపెడుతున్నాయి, జంతువులు మొరపెడుతున్నాయి, సృష్టి కూడా మొరపెడుతుందని బైబిల్ చెప్తుందండి. ఏమంట? సృష్టి కూడా దేవుడికి మొరపెడుతుంది. అంటే ఎవరు మొరపెట్టలేదు? మనం మొరపెట్టలేదు. ఎందుకు మొరపెట్టలేదు? మనం అన్ని ఉన్నాయి, ఇంకెందుకు అవసరమా? మనం ఇప్పుడు ఎప్పుడు మొరపెడతాం? లొడుగులు ఎప్పుడు మొరపెడతాం? ఏమో ఆలోచన చేస్తున్నాడు బాబు. అన్ని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా నాకు, అన్ని కోల్పోయిన తర్వాత మనప్పుడు ఎస్ఐయా అనే దగ్గర కూర్చోం. అయినా పొద్దు పొక్కవో అని మనకి గెలిచేస్తారండి. ఆయన ఎవరికి గెంటేడు? కులాన్ని చూడు, మతాన్ని చూడు, వర్గాన్ని చూడు, చిన్న పెద్ద, స్త్రీ పురుషుడు అని భేద ప్రాయాలు ఆయన ఎదుట లేవు. ఎవరు ఎదుట? యేసయ్య ఎదుట. ఇంతకు ఈరోజు మన ప్రాంతంలో ఆయన తులసివేయలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏమైనప్పటికీ కూడా ఈరోజు క్రీస్తు మరణం వెనుకున్న కొన్ని ప్రశ్నలతో మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు వెనకల ఉన్న ఆ మరణం, ఈరోజు అందరిలాగా యేసు ప్రభు మరణం రాలేదండి. ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారు, భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారికి మరణం వచ్చింది. ఆ మరణం ఒక ప్రత్యేకమైనది. ఆ మరణం పొందుకోవడానికి ఏంటి కారణం? ఆ మరణం రావడానికి ఏంటి కారణం? మరణం ఎందుకు పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు? మరణము ఆయన మన కోసము అర్పించడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఈరోజు భూమి మీద చరిత్రలో నిలిచిపోయిన యేసు ప్రభువు, ఈరోజు ప్రపంచంలో నిలిచిపోయిన యేసు ప్రభువు. ఈ యేసు క్రీస్తు ప్రభువు సామాన్యమైన వాడు కాదు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువు సామాన్యమైన వాడు కాదు. ఈ యేసు క్రీస్తు ప్రభువు పైన నడిచిన వాడు, కింద ప్రజల కోసమై తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన వాడు. మనందరినీ సాతాను ఈడ్చుకెళ్తుంటే నరకానికి, మనందరినీ పగబట్టి నరక యాతనలో మనం పడాలని ఆ నరకానికి తీసుకెళ్తుంటే, ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణము ఎందుకు పొందినాడు? దీని వెనుక అసలు నిజాలేమిటి? అసలు నిజాలేమిటి? ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా, నీ బ్రతుకు నిజాలేమిటి? నీ జీవితం నిజాలేమిటి? నీ పరిస్థితులు నిజాలేమిటి? నువ్వు జీవించే దినాలు ఏమిటి? నీ యొక్క నిజంగా నీకున్న ఆ యొక్క లక్షణాలు ఏమిటి? ఈరోజు యేసుక్రీస్తు ఎదుగుతున్న నిజాలేమిటి? ఈరోజు భూమి మీద మన నిజాలేమిటి? నిజం చెప్పినా నమ్మం, నిజం చెప్పినా నమ్మం. ఎప్పుడు ఎంతవరకు నమ్మం చెప్పండి? ఎంతవరకు నమ్మం? నిజాలు చెప్పినా నమ్మం. ఎంతవరకు నమ్మం? మళ్ళా మనం కోల్పోయిన వరకు, మళ్ళా మనం కోల్పోయిన వరకు నమ్మం. ఓహో ఇదా, అంతవరకు నమ్ముతూనే వస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఆ యొక్క మరణం అనుకున్న నిజమైన ప్రశ్నలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్న ఆ సత్యం ఏమిటి? ఆయన మరణించడానికి ఏంటి కారణం? ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి? ఏదో స్థాపించుకోవడానికి వచ్చినాడా? తాను గొప్పగా ఏదో చేసుకోవడానికి వచ్చినాడా? ఈ సృష్టి యావత్తు ఆయనదేనండి. ఆమేన్. ఈ సృష్టి యావత్తు ఆయనదే. ఆయనకు దీంట్లో ఆయన ఎందుకని ఆయన దేన్ని గుర్తించుకోవాలనుకుంటున్నారంటే ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవాలని వచ్చినారు. ఎందుకో తెలుసా? మనమందరము నరకానికి వెళ్ళడం ఆయనకు, మనమందరం నరకానికి వెళ్ళడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టపడదు. చూద్దాం బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5:6. ఎలాగనగా మనిద్దరు బలహీనులుగా క్రీస్తు యుక్త కాలంలో భక్తి కొరకు చనిపోయారు. ఈరోజు చూడండి, క్రీస్తు వెనుక ఈ యొక్క కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఈ మరణం వెనుక ఉన్న ప్రశ్నలు బాగా గమనించండి. ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక డబ్బున్న వ్యక్తి కానీ సాధారణ మరణం వచ్చింటది. ఏం మరణం వచ్చింటది? సాధారణమైన మరణం. బాగా గమనించండి మీరందరూ. ఈరోజు మనకు యూట్యూబ్ అందుబాటులో ఉన్నాయి, పేపర్లు అందుబాటులో ఉన్నాయి, వార్తాపత్రికలు, లోకల్ మీడియాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు కానీ, డబ్బున్నవాడు కానీ, ఒక మంచి పై ఎడ్యుకేషన్ లో ఉన్నవాడు కానీ, ఏదైనా కానీ బాగా గమనించండి, ప్రజలకు గుర్తింపు కలిగిన వారు చనిపోతే ఏం చూస్తాం చెప్పండి? ఇక్కడ మీకు మామూలు వచ్చే టైమే అమ్మ ఎవరు కాదు. బాగా గమనించండి, ఒక వ్యక్తి చనిపోతే సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యక్తి చనిపోతే ఏమంటాం? సాధారణమైన మరణమే వచ్చి ఉంటుంది. ఏమంటాం? ఎవరో చంపినారు, ఎవరో ఏమో చేసినారు. కరెక్ట్. దీని వెనక ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. ఇంకా యూట్యూబ్ లో చూస్తే ఇంకా ఎన్నో సెకండ్స్ చనిపోయిన వాళ్ళ గురించి
లేనిపోయి వాడు మళ్ళా సత్యము యూట్యూబ్లో రావాలంటే వాడి గురించి వాడు బతికి రావడం మళ్ళీ రావా వాడు బతికొచ్చి లేదని నిత్యమే రక్షణేనా, నాకు ఫలానా రోగం వచ్చింది, నాకు ఫలానా సమస్య వచ్చింది, నేను చనిపోయినా. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఏమంటారు తెలుసా? వీళ్ళు ఎవరు ఆత్మహత్య చేసినారు? ఎక్కడండి న్యాయము ప్రజలలో? ఎంత మానవులు ఆలోచిస్తున్నారని రకరకాలుగా. మరి అదే సాధారణమైన వానికి మరణం వచ్చింది అనుకో, వెంటనే పోవడం, గుంత తీయడం, గుంతలు వెళ్ళడం, మట్టేయడం. మన గురించి ఏమైనా ఆలోచన చేశారా? సాధారణమైన వారి కోసం గురించి ఆలోచన చేయం. డబ్బు ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు అసలు నిజం ఏంటంటే మన వెనకల గొప్ప ఆయన చనిపోయినాడు. ఆయన గురించి ఎప్పుడైనా విచారణ చేసినామండి? ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించినా? ప్రజలు చనిపోతే నేను ఇలాగా ఆలోచన చేస్తున్నావే. ఉదాహరణకు ఒక హీరోయిన్ ఉంది అనుకోండి, మరి పైన అంతస్తు 3వ ఫ్లోర్ నుండి కింది దుక్కి చచ్చిపోయింది అనుకో. ఆయన బాగా వచ్చింది, కష్టాలు వచ్చింది, ఎవరికి చెప్పుకోలేక నిన్న వచ్చిన అవమానం వచ్చింది, ఆమె చనిపోయిందండి. దీని వెనకాల ఏమంటారు తెలుసా? ఎవరో పైకెత్తి కిందికి తోసేసినారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు ఏం జరగాల? దేవుడు అన్నా భూమి దిగ దేవుడు వచ్చినా నమ్మం, దేవుడు వచ్చినా కదా నమ్మం. తిరిగి అతను బ్రతికి నా మీద ఈ మరణము మరి నేనే చనిపోయినా కానీ ఎవ్వరు నన్ను దోచిపోలేదు, దీని విషయంలో మీరు జాగ్రత్త ఉన్నాయని చెప్తే అంతవరకు లేదు. సత్యమేవుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళా చంపి కదా. మట్టి మనుషుల కోసం ఇంత ఆలోచన చేస్తున్నామే, ఏమన్నా మట్టి మనుషుల కోసమై ఇంత ఆలోచన చేస్తున్నామే. ఏనాడైనా ఏసై కోసం ఆలోచన చేసినావా? ఏసై ఎవరు ఆలోచన చేసినావా? ఏసై ఎందుకు చనిపోయినా ఆలోచన చేసినావా? ఇంత కాలంలో భక్తి చేతికి అప్పగించబడ్డాడు. ఏ కాలం అనేది? ఎవరి కాలంలో ఏం చేయాలనుకుంటాం? నా ప్రాణమా తినము, తాగుము, సుఖించము. ఎవరి కాలంలో బయటకు తిరిగినారనుకో ఏమంటారు చెప్పండి ప్రజలు? వీళ్ళు ఎంత తిక్కోరు. ఎవరి కాలంలో బాగా తిరగకపోయినా, ఎంజాయ్మెంట్ జరగకపోయినా, వీళ్ళు సక్కగా బయట పుట్టుకుపోయి మధ్యలో పోతున్నాడు, వీళ్ళేం భక్తిరా అంటారు. అసలైన భక్తి వాళ్ళదేంటి? ఆమె పట్టండి, అసలైన భక్తి వాళ్ళది. లేచినటువంటి సారాయిలు కావడం, లేచినటువంటి వారిని వీధిని చెరుకోవడం, లేచినటువంటి ప్రయాణాలు పోవడం, అర్థమైన పోయిన మాట మాట్లాడడం, ఉచ్చరించడం, అక్కడ ఇక్కడ వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఇవన్నీ చెప్పుకోవడానికంటే దేవుడి వాక్యం వినడం క్షేమం కదా. ఆమె అక్కడే కూర్చొని దేవుడి మందిరం గురించి దేవుడి వాక్యాన్ని వింటే బాగుండదా? దేవుడి వాక్యం వింటే నువ్వు బతుకుతావు. వాక్యం అదే ఏమంటా? దేవుడి మందిరాన్ని దేవుడి వాక్యాన్ని వింటే నువ్వేమవుతావుగా? నీకు ఏమవుతుంది? దీర్ఘాయ వస్తుందంట. దేవుడి మందిరాన్ని రాక నువ్వు వాక్యం వినకపోతే నీకేమవుతుంది? మీరే చెప్పాలి. మరణం వస్తుంది. ఇప్పుడు మరణం లేదా ఆయుష్ లేదా? బతకాలను ఉండే మందిరానికి వస్తావు, దేవుడి వాక్యాన్ని వింటావు. చనిపోవాలంటే నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావు. ఎటు వెళ్ళాలో ఒకసారి ప్రశ్నించుకో, ఎటు వెళ్ళాలో ప్రశ్నించుకో. ఈ రోజు ప్రమేణ దేవుడు వెళ్ళారా? దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న మరి ఆ మరణ వెనుకలో ఉన్న అసలు నిజాల గురించి, యేసుక్రీస్తు ప్రభువున అసలు నిజాలు ఎందుకు చనిపోయినాడు యేసు ప్రభు ఎవరైనా ఆలోచిస్తున్నారండి? యేసు ప్రభు గురించి ఎవరైనా ఆలోచిస్తూ మరి ఏమిటి ఈయన ఎవరు నాకు కారణం ఏంటి ఏనాడైనా ఆలోచన చేసినాము? ఏనాడు కూడా ఆలోచన చేయం. ఏనాడు కూడా ఆలోచన చేయం. ఆలోచన చేయాలి. అందరి గురించి ఆలోచన చేస్తున్నావే, ఈ యేసు గురించి ఆలోచన. యుక్త కాలంలో భక్తిహీనుల కోసమై ఎలాగైనా యుక్త కాలంలో భక్తిహీనుల కోసమై ఈ యేసు అందరి కోసం ఏమైనాడంట? మరణించినాడు. ఈరోజు ఎవరి కోసం క్రీస్తు మరణించాడంట? పాపుల కోసము మరియు భక్తిహీనుల కోసము. భక్తిహీనులు భక్తి ఉన్నారు,
ఏ మన వయసులో ఎట్లుండవరా? బాగా తినగాలా, బాగా తినాలా, బాగా తాగాలా, ఎంజాయ్ చేయాలా? ఎందులో అప్పుడు యేసు యేసు అని చెప్తున్నావు. యేసు ఎప్పుడైనా తెలుసా? ముసలిలో యేసు ఇప్పుడు కాదు. వయసులో అంతా తిరగాల. ఒకే యేసులో వచ్చి తన బిడ్డను తీసుకెళ్తే రాకడ వస్తే మనం లెక్క చెప్పాల్సిన వాడు కాదా? నీకు ఇచ్చిన వయస్సును బట్టి, నీకు ఇచ్చిన అంగాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించి, దేవుడిని స్తుతించి, దేవుడిని మహిమపరచాలి. మరి ఏనాడైనా దేవుడికి త్యాగం చెప్తున్నావా? ఏనాడైనా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావా? థ్యాంక్స్ ప్రభు అని ఏనాడైనా అన్నావా? ప్రభువైన దేవుడు బిడ్డలారా, మరి సోమవారం రోజు మరి అంతకంటే ముందు ఒక 4 నెలల నుండి ఒక అమ్మాయి అనంతపురం దగ్గర పల్లె అమ్మాయి రోజు ఫోన్ చేస్తోంది నాకు. 2 కాళ్ళు కింద పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు. ఒక అర్ధడుగుడుగా ఎక్కలేదు, పండుకొని చూడలేదు, కూర్చొని ఎక్కలేదు. ఎప్పుడు కూర్చోడమో పండుకోవడం అంతే. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, కానీ 4 నెలల నుండి రోజు పని చేస్తాను. అయ్యగారు నేను వస్తాను మీ ఆశ్రమంలోకి, అయ్యగారు మీ ఆశ్రమంలోనికి నేను వస్తాను అంటే ఆమె ఎట్లుందో, ఏం కదో, ఏం పరిస్థితుందో నాకు తెలియదు. 2 కాళ్ళు అయితే నడవలేను అంటుంది. మరి ఒకవేళ బాత్రూమ్ వెళ్ళాలంటే నాకు మెట్టికే ఉండకూడదండి. మెట్టికే ఉండకూడదంటే ఎలా చేయాలబ్బా అని 2.5 లక్షలు పెట్టి ఈ వారంలో వేస్తున్నా. ఆమె కోసమే 2.5 లక్షలు పెట్టి ముందర రేకులు సెట్ వేసి ఆమె కోసం లెట్రిన్లు, బాత్రూమ్లు బయటని ఒక మరి మెట్టికే లేకుండా ఆమెకు చేస్తున్నా. మరి ఎట్టికేలకు వస్తా అంటే ఉండమ్మా అన్నట్టు వెంటనే సోమవారం వచ్చేసింది. మధ్యాహ్నం 2,500 రూపాయలు ఆటో పెట్టుకొని ఆటోలో పండుగ వచ్చింది. సాయంకాలం కల్లా వచ్చేసింది. సాయంకాలానికి వస్తేనే ఆమె దిగనికి లేదు. ఇంకా పాపం అనాథాశ్రమం ఉన్న వాళ్ళు సాపలకు వచ్చేటి సాపలో తీసుకుపోయి ఆ సాప చర్చిలో పెట్టాను. అలాంటి స్థితిలో గమనించాడు. ఇకేంటి బా నాకు నిరాశ చేస్తున్నాను ఆశ్రమంలో. ఇట్లాంటి వాళ్ళు చేస్తావా నువ్వు? ఇట్లాంటి వాళ్ళు చూసావా? వీళ్ళకి తోడు ఉండాలి అంటే మీరు అరుస్తుందండి. నా బోటుకి ఏంది, నేను చూడగలను, నేను పెట్టగలను, మీరు మౌనం ఉండండి. ఇంకంతే. ఒక మనిషిని ఎప్పుడు నిరుత్సాహంగా చేయకూడదు. ఒక మనిషిని ఎప్పుడు నిరుత్సాహంగా చేయకూడదు. ఎప్పటికీ ఎంకరేజ్ చేయాలి, కానీ నీ చేత కాదు, ఇది కాదు అంటే దాని వెనకాల నిజంగా మరి వాళ్ళ మనసు గాయపరచబడుతుంది. వెంటనే అమ్మాయి మనసు గాయపరచబడినప్పుడే ఏం లేదమ్మా నేను ఉన్నాను అన్నా. అమ్మాయికి 40 సంవత్సరాలు. మరి యూట్యూబ్ చూసింటారు ఎవరైనా, నా యూట్యూబ్లో పెట్టినా. మరి ఉదయాన్నే లేచి స్నానం చేసింది, టిఫిన్ టైంలో బయట కూర్చుంది. ఇంకా తీసుకొచ్చి పెట్టినా బయట కూర్చుంది చర్చి కాడ. నేను అలా బయట నిలబడి నాకు ఎదురుగా నేను ఊరికి పోతానయ్యా అని ఏడ్చిన. ఎందుకు ఏడుస్తుంది ఈమె ఊరికి పోతానని? వచ్చిండేది 2,500 పెట్టి వచ్చినా, ఎన్ని వచ్చినా ఊరికి పోతాను. ఏం నీ కథ ఎక్కువైంది అన్న గట్టిగా. నేను పోతానా, ఇక్కడ ఉండలేనా? ఇక్కడ యేసయ్య అగ్ని కాలుస్తున్నాడు. మళ్ళా రక్షణ పొందుకుంది, బాప్తిజం పొందుకుంది. హిందువులు యేసయ్యను ఇక్కడ మందిరంలో కాలుస్తున్నారు. గత కొన్నేళ్ల నుండి కాలుస్తున్నాడో లేదో కానీ అక్కడికి వచ్చినాక కాలుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గర పోయినా నువ్వు రావద్దు అండి. నన్ను వెంటనే పక్కన కూర్చుంటానే అప్పుడు చెప్తా ఉంది, నువ్వు నా పక్కలో కూర్చున్నావు, నా పక్కలో యేసయ్య ఉన్నావు, నువ్వు వెళ్ళిపోబావు, యేసయ్య ఉన్నావు, నేను ఇక్కడ ఉండలేను. అమ్మాయి నశించడం దేవుడికి ఇష్టం లేదు. అమ్మాయి నశించడం దేవుడికి ఇష్టం లేదు. వెంటనే అపవాదితో నేను మాట్లాడుతుంటే వాడు చెబుతున్నాడు, ఏమంటాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరు దేవుడు అని చెప్పుకొని నేను అడిగితే ఆ దయ్యం చెప్తుందండి, సత్యము యేసుక్రీస్తే దేవుడు తప్ప మరొకరు లేరు అని. దేవుడికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ లో విన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి
ఎంత సత్యాన్ని బయటికి తీసినావయ్యా. ఆమేన్. ఎంత సత్యాన్ని బయటికి తీసినావు. మరి నా దేవుని బిడ్డలారా, మరి వెంటనే మరి ఈ రోజు నువ్వు వెళ్ళాలి అంటే నేను కాలుస్తున్నాడు, ఆల్రెడీ కాలుస్తున్నాడు కదా యేసు ప్రభు, నీలోనే ఉన్నాడు యేసు ప్రభు అని చెప్తుంది. వెంటనే మరి ఎందుకు ఇలాగా నడిచాడనే నడుచుకోకుండా చేసింది. కాళ్ళకాన్ని చూడండి, యూట్యూబ్ లో పెట్టినాను. మళ్ళా కాళ్ళకాలను పై నుండి తొడల నుండి కింది పాదాల వరకు సాతాను కొరికి 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 పెట్టినాడంట. రోజు కొడుకుతున్నాడంట. ఎముకలను, మాంసమును, కండరాలను కొరికి 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 కాళ్ళను సొట్ట చేసినాడు. కొరికి కొరికి నొప్పులతో నిజంగా ఇంకా కాళ్ళు సొచ్చుపడి నడవలేని స్థితిలో ఉంది. అంటే వాడు సాతానికి ఎంత అధికారంలో చూడండి. మనసు సాతాను రెండు కాళ్ళని ఏం చేసినాడంట, కొరికి కొరికి పెట్టాడంట. వెంటనే ప్రేమైన దేవుడు ప్రార్థన చేసినాక మళ్ళా నడవగలదు అని అన్న ప్రభువు బట్టి ఈరోజు కొంచెం బాగుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సోమవారం రోజు వచ్చింది. మరి యేసు ప్రభువు వారు ఆయన ముట్టినాడు. రాబోయే నాడే స్వస్థత కూడా ఇక సంపూర్ణంగా ఆలోచించి అతను నడిపించేవాడుగా ఉంటారు. ఈరోజు యేసు గురించి ఎందుకు అంటే ఆయన యుద్ధకాలంలో ఎందుకు చనిపోయింది? నా జీవితంలో ప్రతి మానవుని నరకానికి వెళ్ళి నశించడం నాకు ఇష్టమా? వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకునే నాకు కష్టం అన్న ఇష్టం అన్నా. ప్రతి మానవుడిని రక్షించడమే ఆయన ఉద్దేశం. ప్రతి మానవుడిని కాపాడాలనేది ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి ఈరోజు యవన కాలంలో, యుద్ధ కాలంలో మనందరి కోసం యేసు ప్రభు ఏం చేసినాడు? 8వ వచనం ఎక్కడే అయితే తన ప్రేమను వెల్లడిస్తున్నాడు. ఎక్కడ మన పాపం తీస్తూ మన వరకు చనిపోయాను. ఆమేన్. మన పట్ల దేవుడు ఏం చేసినాడంట? ప్రేమను వెల్లడి చేసినాడంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ఈరోజు మన ఏదో దేవుడు ప్రేమను వెల్లడిపరిచి మనందరి కోసమై ఆయన ఏం చేసినాడంట? 10వ వచనం ఏదైనా శత్రువులై ఉండగా ఆయన వారిని మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మన నిత్యంగా రక్షింపబడతాము. ఆమేన్. ఆయన జీవిస్తూ ఉంటే మనం రక్షింపబడతాము. ఈరోజు ఏదైనప్పటికీ కూడా మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా దేవుడితో సహవాసం మనకు వచ్చింది. అంతేకాదు మరి పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన 1 తిమోతి పత్రిక 1వ అక్కడ వ్రాయబడిన మాట చూడండి. 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మకమైనది, పూర్ణాంతమైనది, అటు వారిని ప్రధానము. ఆమేన్. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈరోజు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఎక్కడికి వచ్చినాడు? ఆయన లోకానికి వచ్చినాడు. అంతేకాదు యేసు ఎందుకు వచ్చినాడంటే బైబిల్ గ్రంథం చూద్దాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మరియు క్రీస్తు మరణంలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఎవరి కోసం మరణించినాడు? రెండవది యేసు ఎందుకోసమై ఆయన మరణించినాడు చూద్దాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదే ప్రకారం క్రీస్తు పాపాలను ఎంతమని మృతి పొందేలో సమాధి చేయబడింది. యేసు క్రీస్తు ప్రకారం లేఖనముల ప్రకారం ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడెను. ఈరోజు యేసుక్రీస్తు వెనకాల అసలు సత్యమైన మరణం వెనకలో దాగున్న సత్యం, ట్రూత్, నిజం. మరి ఈరోజు ఏంటంటే మరి ఎవరి కోసం చనిపోయినాడు, ఆయన ఎందుకోసం చనిపోయినాడు అనేది మనము చూస్తున్నాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం యోహాను సువార్త 29 చదవండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న
దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 1వ యోహాను పత్రిక అన్నానా? మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మధ్యాహ్నం ఉంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరంటండి? లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలను విమోచించుకోవాలని మన పాప నిమిత్తమై తనకాలం అప్పగించుకోండి. ఏ కాలం అంటే ఇది? దుష్టకాలము అంటే దుష్టుని కాలం. ఇది దుష్టకాలం అంట. ఈ దుష్టకాలంలో నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చిన అంటే పాపము మరి నివారణ చేయడానికి వచ్చినాడు. పాపాన్ని తొలగించడానికి, పాపాన్ని తీర్చివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. రక్తంలో కాక తన రక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు. ఆమేన్. మేకల రక్తం కానీ కోళ్ళ రక్తం కానీ కాకుండా ఒక్కసారి చూడండి కదా, తన స్వరక్తంలో ఒక్కసారి పరిశుద్ధులలో ప్రవేశించను. మనందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి గొర్రెల రక్తం కానీ, మనుషుల రక్తం కానీ, పొట్టేల రక్తం, కోళ్ళ రక్తం కాకుండా యేసు రక్తంలోనే మనందరినీ ఆయన పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. 27. ధర్మశాస్త్రమును బలహీనతల మనసును యాజకులుగాను నియమించు. దాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాదకృతమైన వాక్యము గ్రంథము సంపూర్ణ స్థితి పొంది కుమారుడు నియమించాడు కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపములకు దినము బలులు అర్పించుకోడు. అవసరం గల వారు కాదు, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. ఒక్కసారి ఈ పని చేసి ముగించినాడంట. ప్రజలందరూ బలిస్తుంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ఒక్కసారి అందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి ఒక్కసారి కల్వరిస్తుల్లో చనిపోయి ఆయన తిరిగి లేచినాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, పాప రక్షకుడు యేసు ప్రభువు, మన పాపం నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి వాడు ఈరోజు మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో మన జీవితము ధన్యకరముగా మార్చబడుతుంది. ఆమేన్.